కాంట్రాక్టర్లకు టీడీపీ నేతల బినామీలకు చంద్రన్న సంక్రాంతి కానుక వరంగా మారింది. సరుకులతో పేదలు పండుగ చేసుకోవడం మాట ఎలా ఉన్నా అధిక ధరలకు సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లు మాత్రం లాభాల పండుగ చేసుకుంటున్నారు. సాక్షాత్తు సీఎం చంద్రబాబుకు కూడా ఇది కలిసొచ్చే వ్యాపారంగా మారింది. అదిలాగో మీరే చూడండి. చంద్రన్న కానుకలో అవినీతి 376 కోట్లతో సంక్రాంతి కానుక. తవుడు కలిసిన గోధుమ పిండి సరఫరా. ఖంగు తింటున్న వినియోగదారులు. చెడిపోయిన గోధుమ పిండి సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లు. సర్కార్ సొమ్ముతో హెరిటేజ్ బిజినెస్. చంద్రన్న కానుకలో హెరిటేజ్ నెయ్యి సరఫరా. 3 జిల్లాల కాంట్రాక్ట్ హెరిటేజ్ కు అప్పగింత. కందిపప్పులోనూ భారీ గోల్మాల్. ఆఫ్రికన్ కందిపప్పుకు అధిక ధర చెల్లింపు. సగటున కిలోకు 129 రూపాయలు చెల్లింపు. గతేడాది కేవలం 83 రూపాయలకే పంపిణీ. బెల్లం కూడా అధిక ధరకు కొన్న సర్కార్. గతేడాదిలానే ఈ ఏడాది కూడా ఏపీ ప్రభుత్వం 1,37,00,000 మంది తెల్ల రేషన్ కార్డుదారులకు సంక్రాంతి కానుక గిఫ్ట్ ప్యాక్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం 376 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ కానుకల కొనుగోలులో భారీ అవినీతి జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కో కార్డుదారునికి కిలో గోధుమ పిండి సరఫరా చేయాలని నిర్ణయించారు. కాంట్రాక్టర్లు నాసిరకం గోధుమ పిండిని ప్యాకింగ్ చేసి పంపిణీ చేసేశారు. గోధుమ పిండిలో పశువులకు దానాగా వేసే తవుడును కలిపి భారీగా అవినీతికి పాల్పడ్డారని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజల ఆరోగ్యంపై కూడా తీవ్రమైన ప్రభావం చూపేలా కల్తీ గోధుమ పిండిని పంపిణీ చేశారు. సాక్షాత్తు సీఎం చంద్రబాబుకే వినియోగదారులు తవుడుపై ఫిర్యాదు చేశారు. అనవసరంగా గోధుమ పిండిలో కూడా ఎక్కువ బొత్తు వస్తుంది, సగం బొత్తే వస్తుంది ఎక్కువగాను. ఇచ్చిన బియ్యంలో కూడా రాళ్ళు, ధాన్యం, పురుగులు గట్ట అందులో కూడా వస్తున్నాయి. బియ్యం పిండిలో కూడా తెలిసిన 4 నెలలు కూడా పిండిలో పురుగులే వస్తున్నాయి. అయినా మాకు ఇచ్చిన ఫ్రీ ఇచ్చారని మాట కానీ దాంట్లో ఏమాత్రం కూడా ఇది లేదు. ఏనంటే అయితే మాకు ఇచ్చి సుఖం ఏంటి, ఫ్రీగా ఇచ్చినా మరి మాలాంటి మిడిల్ క్లాసులకు ఇబ్బందే కదా, ఇచ్చినా మరి సుఖం ఏంటి, దానివల్ల మాకు ప్రయోజనం ఎట్లేదు. సాక్షాత్తు సీఎం చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థకు నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ను ప్రభుత్వ పెద్దలు అప్పగించారు. ఒక్కో కార్డుదారికి 100 గ్రాముల చొప్పున హెరిటేజ్ నెయ్యి సరఫరా చేయనుంది. సగటున కిలోకు 309 రూపాయలు ప్రభుత్వం హెరిటేజ్ కు చెల్లించనుంది. కృష్ణా, చిత్తూరు, కర్నూలు జిల్లాల కాంట్రాక్ట్ హెరిటేజ్ కు అప్పగించారు. గతేడాది కూడా కొన్ని జిల్లాల కాంట్రాక్ట్ హెరిటేజ్ కు దక్కింది. అప్పట్లో భారీగా అవినీతి ఆరోపణలు వచ్చినా మళ్లీ ఇప్పుడు అదే సంస్థకు అవకాశం దక్కడం విమర్శలకు దారితీస్తోంది. ఇక చంద్రన్న కానుకలోని ఇతర సరుకుల కొనుగోలు ధరల్లోనూ గోల్మాల్ జరిగిందని ఆరోపణలున్నాయి. తక్కువ రకం కందిపప్పును ఎక్కువ ధరకు కొనుగోలు చేసి కాంట్రాక్టర్లకు కోట్ల రూపాయలు మేలు చేకూర్చారని సమాచారం. సుమారు 70 లక్షల కిలోల కందిపప్పును సగటున కిలో 129 రూపాయలకు కొనుగోలు చేశారు. సాధారణ రకం కందిపప్పే 120 రూపాయలకు లభిస్తే ప్రభుత్వం మాత్రం ఆఫ్రికన్ రకం పప్పును అధిక ధరకు కొనుగోలు చేసింది. గతేడాది బాగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కాంట్రాక్టర్లకే మళ్లీ ఇప్పుడు కూడా టెండర్లను కట్టబెట్టారు. కోట్ల రూపాయల గోల్మాల్కు చంద్రన్న కానుక కల్పవృక్షంగా మారిందన్న అపవాదును ప్రభుత్వం మూటగట్టుకుంటుందని జన్మభూమిలో జనం గుసగుసలాడుకుంటున్నారు. గత ఏడాదిలోనే ఈ ఏడాది కూడా చంద్రన్న సంక్రాంతి కానుక అవినీతి వాసనేస్తుంది. గోధుమ పిండి బదులు తౌడు సరఫరా చేశారంటే అవినీతి ఏ స్థాయిలో జరిగిందో ఇట్టే అర్థమైపోతుంది. సాక్షాత్తు సీఎం చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ నెయ్యినే ఈ కానుకలో సరఫరా చేయడం మరింత విమర్శలకు తావిస్తుంది. విజయన్ రమేష్తో సతీష్, సాక్షి టీవీ, హైదరాబాద్.